కొంచెం ఉంచానా చాలు. నీరు నీరే ఉంటుంది. ఐస్ కొంచెం తగ్గితో లైట్ లైట్ ఫ్యాన్ ఇటు రాలేదు లైట్. త్రీ పెట్టినా తగ్గించండి. 25 పెట్టు అన్నా. వస్తున్నారు అన్న సైడ్ నీదే ఉంటుంది చూడు. మనోడికి బయటకు వస్తే తీసుకుంటారు. నడవాలి అన్న మెల్లమెల్ల అటు కాదు స్ట్రైట్ స్టెప్స్ నేను చెప్తాను. అరే ప్రవీణ్ నువ్వు పెట్టు. ప్రవీణ్ దాదా చలో నడవలేనా ప్లీజ్. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు తీసుకోరా ప్రవీణ్. సైడ్ సిగ్నల్ వస్తుంది. హెడ్సెట్ కూడా కనెక్ట్ లేక బ్రో. స్టడీ 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 అరే వెనక్కి చూడండి, వెనక్కి చూసుకోండి. కొత్త థియేటర్ ముందర కొట్టేస్తారు. అరే అంటే సోమవారం సైడ్కి వచ్చా. ఓకే నేను అక్కడికి వచ్చి కెమెరా పెట్టగలను మరి అన్న. అరే ఏ నెంబర్ ఆపుతున్నావు చూసుకో. ప్రవీణ్ నువ్వు ఆఫీషియర్లు అవుతాయి. ప్రవీణ్ గారిని ఆపేసి రావు, ఆపకుండా పైగా
ఏ భయ్యా సైడ్ జరు సైడ్ జరు చుట్టుపక్కల ఏమి ఉండవు ఫస్ట్ ఏది ఇటా అన్న పైకి ఇక్కడ కూర్చున్నాను మిడిల్లో బాగుంటుంది పైకి ఇక్కడ బెటర్ మిడిల్లో బాగుంటుంది కచ్చే జరు జర్రా అరే సెంటర్కి వస్తుంది వెళ్ళు ఏదన్నా వచ్చి రండి బ్రో రెడీ అన్న టూ సెవెన్ పెట్టు 27 డైరెక్టర్గా నేర్చేసాను చెయ్యి బాబా కొంచెం వెనకకి రా బాబు మనం కింద ఉంటారు స్టార్ట్ అయిందండి వచ్చినాయి 2 సిగ్నల్ వచ్చినాయి నెంబర్ ఎంత మా చూడు మీ నెంబర్ ఎంత ఇది మనం కన్సోల్ లెక్క పెట్టారు అటు ఇటుగా అన్నా ఓకేనా 2 వచ్చినాయి సిగ్నల్స్ తీసుకురాలా పెడితే శివ అన్నా ఆపనా
ఎలా ఉంది పాట? అస్సలు ఎప్పుడెప్పుడా ఈ టీం నుంచి రెండవ సినిమా వస్తుంది అని మనందరం వెయిట్ చేశాం. బేబీ తర్వాత చెన్నై లవ్ స్టోరీ అంటూ మన అందరినీ పలకరించడానికి టీం అందరూ కూడా సిద్ధమైపోయారు. చాలా కాలం తర్వాత మన మెలోడీ బ్రహ్మ, మన మనీ గాడ్, మన మెలోడీ కింగ్ మణిశర్మ గారి మ్యూజిక్ వినడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ కానివ్వండి, అండ్ అలానే శృతిక గారు అండ్ హరిచరణ్ గారి వాయిస్ కానివ్వండి, అండ్ విజయ్ పోలంకి మాస్టర్ స్టెప్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ అనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ సినిమా గురించి, ఈ టీం గురించి మాట్లాడాలి అంటే ఏమని చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఒకరేమో మా రాయచోటి రాజావారు, ఆయన మనందరి మనస్సుల్లో ఎస్ఆర్ కళ్యాణ మండపంని కట్టుకొని కే ర్యాంప్ చేసినటువంటి వ్యక్తి. ఆయన డౌన్ టు ఎర్త్, ఆయన చేసేది హార్డ్ వర్క్, ఆయనకి కలిసి వస్తుంది సక్సెస్ స్ట్రీక్. ఆయనే మన డియరెస్ట్ బంగారం కిరణ్ అబ్బవరం. బేసిక్గా ఒక అమ్మాయి మనసు తెలుసుకోవడం సృష్టించిన ఆ బ్రహ్మ వల్ల కూడా సాధ్యం కాదు అంటారు. అలాంటి సక్సెస్ కోడ్ని క్రాక్ చేసినటువంటి వ్యక్తి, వెండితెరపై ఇంద్రధనస్సును సృష్టించినటువంటి వ్యక్తి మన సాయి రాజేష్ గారు. సో ఆయన సినిమా ప్రొడ్యూస్ చేసిన, ఆయన సినిమాని డైరెక్ట్ చేసిన, సినిమాని సక్సెస్ఫుల్గా జనాల్లోకి తీసుకెళ్లడం మాత్రమే కాదు, అవార్డులను రివార్డులను సైతం కొల్లగొట్టేటువంటి సత్తా ఆయన సొంతం. మరొకరు గౌరీప్రియ, తన సినిమా మ్యాడ్నెస్తో మన అందరినీ ట్రూ లవర్స్గా తన వైపు తిప్పుకున్నటువంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ సాయి గౌరీప్రియ. అండ్ మరొకరు రాజకుమారుడు, అతడు, పోకిరి, ఖుషి, గుడుంబా శంకర్, ఇలా చెప్పుకుంటూ పోతే తన చరిత్రతో ఒక 100 పాఠ పుస్తకాలనే మనం రాయొచ్చు. దాదాపు కంప్లీట్ జనరేషన్ని తన మ్యూజిక్తో ప్రేమలో పడేసినటువంటి మన అందరి బిలౌడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. అండ్ వీటన్నిటికీ కారకులు బ్యాక్ ఎండ్ ఉంటారు, కానీ ఫ్రంట్ ఎండ్ వచ్చి మైక్ పట్టారు అంటే అది సెన్సేషన్ అవ్వాల్సిందే. సినిమాని ప్రొడ్యూస్ చేశారంటే అది కల్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. సినిమాను ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండేటువంటి వ్యక్తి మా స్వీటెస్ట్ ఎస్కేఎన్ గారు. సో ఈ టీం అందరూ కలిసి మనందరికీ మరొక కల్ట్, ఎమోషనల్, బ్యూటిఫుల్, సెన్సేషనల్ లవ్ స్టోరీని అందించడానికి సిద్ధమైపోయారు. సో ఆ సినిమాను మనందరం చూసి సెన్సేషనల్ హిట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. అమృత ప్రొడక్షన్స్ అండ్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ గారు అండ్ అలానే సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్స్గా, విశ్వాస్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజికల్లో, సంతోష్ నాయుడు గారి ఎడిటింగ్లో అండ్ వెరీ టాలెంటెడ్ రవి నంబూరి గారి దర్శకత్వంలో శ్రీ గౌరీప్రియ గారిని అండ్ అలానే కిరణ్ అబ్బవరం గారిని మనం చూడబోతూ ఉన్నాం. సో ఇది జస్ట్ సాంగ్ మాత్రమే. మొన్న చూసిన గ్లిమ్స్కి మీరు చూపించిన ప్రేమ, ఆదరణ అంతా ఇంత కాదు. అండ్ ట్రైలర్ కోసం అండ్ అలానే ఇంకా మరిన్ని పాటల కోసం, సినిమా కోసం మనందరం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. సో ముందుగా ఒక్కొక్కరుగా టీంని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారిని మొదటిగా వేదిక మీద వేణువుతో బంగారు కళ్ళ బుచ్చమ్మ అని పిలిస్తే ఏ అమ్మాయి అరనవ్వుతో సన్నగా నవ్వుతూ రాదు చెప్పండి. సో అలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేసినటువంటి మా మెజిషియన్ మణిశర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome our most favorite music director Manisharma garu to please join the stage. And alane ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి విశ్వాస్ డానియల్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, రాజావారుగా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎస్ఆర్ కళ్యాణ మండపం, కా అండ్ రీసెంట్గా కే ర్యాంప్తో వరుసగా సక్సెస్ స్ట్రీక్లో బాటలు వేస్తున్నటువంటి మా
హీరో కిరణ్ అపవరం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆ ఈవెంట్కి ఫస్ట్ హోస్ట్ అయినందుకు నాకు ఇంకా ఆనందంగా ఉంది. సో ఒక గ్రూప్ పిక్చర్ కోసం టీం అందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ద ఫస్ట్ ఎవర్ తెలుగు లవ్ స్టోరీ ఇన్ డాల్బీ సినిమాస్. కొంచెం 1 స్టెప్ ఫార్వర్డ్ అండి. అయితే మైక్ ఇయ్యద్దు అంటారు. సో కాన్సన్ట్రేషన్ అటే ఉంటుంది కాబట్టి ముందుగా ఆర్ట్ డైరెక్టర్తోనే మొదలు పెడదాం. భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఇలా రండి. రెడీ. యాక్షన్ చెప్పాలా మీకు? హలో, థ్యాంక్స్ అండి ఇచ్చినందుకు. అందరికి థ్యాంక్స్ ప్లీజ్. వాట్ అన్ అమేజింగ్ స్పీచ్. ఆయన తన ఆర్ట్ వర్క్తో బ్యూటిఫుల్గా వర్క్ చేయగలుగుతారు కానీ స్పీచ్ ఇవ్వలేరు. పర్లేదు, ఈసారికి మిమ్మల్ని క్షమించేశాం. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేసినటువంటి సంతోష్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. మీ అందరికీ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సాయి రాజేష్ సార్, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రవణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను మణిశర్మ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. సో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన మ్యూజిక్లో నేను ఈ టీంలో ఉండి వర్క్ చేయటం. అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గౌరీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విశ్వాస్, such a nice cinematography for this film, and thank you so much for everyone for gracing this event. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాటకి వర్క్ చేసినటువంటి ఎడిటర్ విప్లవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హోప్ మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ ద హోమ్ గ్రౌండ్. అంటే ఏదో రకంగా ఐఎమ్ డూయింగ్ మై కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం విత్ ఆల్ మై ఫేవరెట్ పీపుల్ అరౌండ్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ లక్కీ అండ్ వెరీ హ్యాపీ. రైట్ ఫ్రమ్ కిరణ్ అబ్బవరం గారు కానీ, మన రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, లైక్ ఇట్ ఫీల్స్ రియలీ బ్యూటిఫుల్ టు బీ హియర్. అండ్ వర్కింగ్ ఫర్ మనీ సర్స్ సాంగ్ ఈజ్ సచ్ అ బ్లిస్. అండ్ యూ హ్యావ్ లైక్ నేను మీ ఎంత చూసారో నేను కూడా అంతే చూశాను. హోప్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ద ప్రమోషనల్ కంటెంట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ లైక్ ఐ విష్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫర్ మై బెస్ట్ పీపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యాక్టర్స్ మహేంద్ర గారిని అండ్ అలానే నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా ముందుకు రండి. కాదు, మీరిద్దరు ఉండి ఇంత సైలెంట్గా ఈవెంట్ ఉంటే ఎలా? మీరు హడావిడి చెయ్యాలి కదా. హడావిడి చేస్తారు, ఎక్కడ కొడతారని చెప్పి. అయ్యో. హాయ్ అండి, నా పేరు మహేందర్. నేను నా లైఫ్లో విన్న 90% మ్యూజిక్ ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ అంటే మీరు అంటే సాంగ్ గురించే మాట్లాడతా, కొంచెం దాచిపెట్టుకుంటా, మళ్ళీ ప్రీ రిలీజ్లో మాట్లాడనీకే అన్నీ ఇప్పుడే మాట్లాడిస్తే కష్టం. సో మీరు ఆ విజువల్స్ చూసినప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ వర్షంలో కిరణ్ గారు, గౌరీ గారు 3 గంటలు కూర్చున్నారు. అంటే 3 రోజుల్లో మేము కొంచెం కొంచెం చేసాం, బట్ ఒకేసారి అక్కడ కదలకుండా అక్కడే కూర్చొని 3 గంటలు కూర్చున్నారు. ఆ చలికి వణుకుతూ. మా కష్టాలు మీకు తెలియలే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ రవి గారు, అనంత్ గారు, విజయ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మా భాస్కర్ అన్న, ఆయన వల్లే నేను ఈ సినిమాలో నాకు రవి గారిని కలవడం జరిగింది. రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఒక 10 years నుంచి నాకు 10-12 years నుంచి విశ్వ తెలుసు. సో విశ్వ బాలరెడ్డి గారికి హీ వాజ్ అసోసియేట్, నేను లక్ష్మణ్ గారికి ఐ వాజ్ అసోసియేట్. ఇప్పుడు మా విశ్వ డిఓపిలో నేను యాక్ట్ చేయడం, ఇట్ వాజ్ నైస్, ఫీలింగ్ నైస్, నాస్టాల్జియా, వాట్ ఎవర్. థ్యాంక్స్. కొన్ని తప్పులు ఉంటాయి ఆబ్వియస్లీ, పెద్ద అలవాట్లేదు స్టేజ్ ఎక్కి మాట్లాడడం. నరేష్ గారికి ఇస్తాను, చేసుకుందాం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నరేష్. ఇందులో ఒక ఫ్రెండ్ రోల్ చేశానండి. ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ రవి గారికి థ్యాంక్స్ అన్న. నా చిన్నప్పటి నుంచి మాది విలేజ్ అండి. చిన్నప్పటి నుంచి సాంగ్స్ వింటూ పెరిగానంటే అది మణిసార్దే. మా ఊర్లో ఒక ట్రాక్టర్ బయలుదేరితే నిద్రలేసేవాళ్ళం సార్ సాంగ్తోనే. సుప్రభాతంలో ఉండేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే కిరణ్ అన్న, థ్యాంక్ యూ అన్న. టెన్షన్ అయ్యో మీ స్ట్రెస్, మీ సిగ్గు, సల్లగుండా ఓకే అలవాటు అవుతుందిలేండి, ఫస్ట్ ఈవెంట్ కదా. ఎస్, సో ఈ సినిమాకి ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ని అందించినటువంటి మా డిఓపి విశ్వాస్ డానియల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చి ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. అండ్ ఐ హోప్ మీ అందరికీ సాంగ్ నచ్చిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ధీరేష్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. నిజంగానే దిస్ లైక్ ఇట్స్ అన్ వెరీ అమేజింగ్ స్టోరీ. స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఐఎమ్ రియలీ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ టు బీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ రవి గారు. ఈ సాంగ్ ఎంత లైక్ ఆ ఫీల్తో ఉందో మూవీ అంతా కూడా అదే ఫీల్తో ఉంటుంది. ఐ హోప్ యూ విల్ సీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ టీమ్, ఆ డైరెక్టర్ గారు భాస్కర్ అన్న ఈ సాంగ్లో ఎంత మంచి సెట్ వేశారో, మూవీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా సెట్స్ వేశారు. అండ్ ఎడిటర్స్ సంతోష్ గారు అండ్ విప్లవ్ గారు, దే డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ ద యాక్టర్స్, గౌరీ ప్రియా, షీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్స్, ఆల్రెడీ చూశారు మీరు. అండ్ కిరణ్ బోరం గారు, దిస్ ఈజ్ మై 5th ఫిల్మ్ విత్ హిమ్. లైక్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్ అనే ఫీలింగ్ నాకు విత్ ఎవ్రీ మూవీ. దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం ఫర్ మీ, ఫర్ ఫస్ట్ టైం. నాకు కూడా ఈ కైండ్ ఆఫ్ ఫిలిం వెరీ డిఫరెంట్. And for him also very different. You are going to see him very differently in this movie. And ee song is one of those pieces where you see him differently. And hopefully మీరు ఫ్యూచర్ కంటెంట్ కూడా బాగా ఇష్టపడతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన పాటని రాయగలరు, అలానే ఆ పాట రాశాక మనతో స్టెప్పులు వేయించగలరు. ఆయన కూడా అంతే అద్భుతంగా స్టెప్పులు వేయగలరు. సో మా అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఈ వేదిక మీదకి వచ్చాక అర్థమైంది ఏంటంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు అస్సలు మాట్లాడకపోతే స్టాండింగ్ ఓవేషన్ ఏమో అనుకుంటున్నాను. మణిగారికి స్టాండింగ్ ఓవేషన్ అంట. హైదరాబాద్లో జరుగుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటల విడుదలకి విచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ సినిమా కానీ ఈ పాటలు కానీ బాగా రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, ఇద్దరి మధ్య ఏ అహం అయితే ఉండకూడదో ఆ అహం దహించుకుపోవడం వల్ల ప్రతి విషయంలోనూ ఈ సినిమా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. అందులో ఉదాహరణకి ఈ పాట సంగీతం అందించిన మణిశర్మ గారు, సాహిత్యం అందించిన నేను, మా ఇద్దరి మధ్య అహం దహించుకోవడం వల్ల ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఈ పల్లవి నేను సాహిత్యం అందిస్తే ఆయన సంగీతం అందించారు, ఈ చరణం ఆయన సంగీతం అందిస్తే నేను సాహిత్యం అందించాను. ఏది ఎక్కడ సరిపోతుందో అనే చూసాం, కానీ ఎవరు ముందని చూసుకోలేదు, ఎవరు వెనకని చూసుకోలేదు. మా అందరికంటే సినిమానే ముందు పెట్టాం. ఈ బృందం అంతా అలాగే పనిచేసింది. ఖచ్చితంగా ఈ సినిమా అదే ఫలితాన్ని చూస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మరో ఇద్దరు, కథకుడు రాజేష్ గారు, దర్శకుడు రవి గారు, ఇద్దరి మధ్య అహం దహించుకుపోవడం వల్ల, వాళ్ళ ఆలోచనల సమన్వయం వల్ల ఇద్దరు మమ్మల్ని మాకు మార్గనిర్దేశం చేస్తున్నారని కాకుండా ఇద్దరు ఒకటై మాకు సహాయపడుతున్నారని ప్రతి ఒక్కరూ భావించారు. కాబట్టి ఈ సినిమా భవిష్యత్తులో మంచి ఫలితం. అన్నిటికన్నా ముఖ్యంగా నిర్మాత ఎస్కేఎన్ గారు, వీళ్ళ పనిలో మనం వేలు పెట్టి కల్పించుకోవడం కంటే వేలు లక్షలు పెట్టి వీళ్ళకి సౌకర్యాలు కల్పించడం మంచిది అనుకుని
మా వరకు రాకుండా, ఏ సమస్యలు మా వరకు రాకుండా, అయినా మా వరకు రాకుండా మా పని మమ్మల్ని చేసుకొనిచ్చి ఇంత అద్భుతమైన పాటలు రావడానికి సహకరించారు. ఇంత సహృద్భావ వాతావరణంలో నిర్మితమైన ఈ సినిమా ఖచ్చితంగా మీ హృదయాల్ని దోచుకుంటుందని, తర్వాత కలెక్షన్లు కూడా దోచుకుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ విరమిస్తున్నాను. కాదు, మీరు లిరిక్స్ రాశారు, మీతోనే మొదలు పెడదాము. ఇలా రండి. తొలి ప్రేమేం తోపు కాదన్నారు కదా బేసిక్గా ఈ సినిమాలో ఉన్న ఒక డైలాగ్. సో అలా మీ దృష్టిలో తొలి ప్రేమ తోపా కాదా? అసలు ప్రేమే తోపు కదండి. అయ్యయ్యో, ఎందుకండి ప్రేమ మీద మీకు ఇలాంటి ఒపీనియన్? బేసిక్గా గత 10 సంవత్సరాలుగా ఆ ప్రేమ పాటలే నా చేత ఆయన చంపేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఈ సాంగ్ లిరిక్స్లో రాసినట్టు గుర్తుందా గుర్తుందా నువ్వు తడిచిన తొలి వర్షం అని. సో మీకు గుర్తుందా ఎప్పుడు తడిచారు? అంటే నేను మా స్వగ్రామం దొడ్డిపట్ల గ్రామంలో గోదావరి తీరంలో గోదావరి మధ్యలో ఉన్న ఇసుక తిప్పలో తడిసిన తొలి వర్షం నాకు గుర్తుంది. వారే వా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇవాళ మా బర్త్డే బాయ్, మా కో ప్రొడ్యూసర్, గర్ల్ ఫ్రెండ్తో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ చెన్నై లవ్ స్టోరీ నుంచి ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ లిరిక్ ఇస్తే ముందుగా ఈ స్టేజ్ మీద ఈ సినిమాకి అసోసియేట్ అయ్యి నేను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. ఆ రోజు బేబీలో నన్ను చేర్చుకున్నారు, అలానే ఈ సినిమా కూడా నన్ను అసోసియేట్ చేశారు. నిజంగా ఇది లైఫ్ టైం అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నా. నాకు ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే. ఇలాంటి సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమాలతో నన్ను అసోసియేట్ చేసినందుకు నేను ఫర్ ఎవర్ రుణపడి ఉంటాను. ఇది నేను తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా నా లైఫ్లో బేబీ చాలా స్పెషల్ మైల్ స్టోన్. దాని తర్వాత చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి గుర్తుండిపోయే సినిమా ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ రవి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేమిద్దరం కలిసి 4-5 సినిమాల మీద పనిచేసాం. సో తనకి నాకు విపరీతమైన సింక్. నా ప్రతి సినిమా ఫస్ట్ ఆడియన్ రవి జడ్జ్మెంట్ మీద నాకు చాలా నమ్మకం. సో రవి ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నారు, ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వబోతున్నారు. ఇండస్ట్రీలో మీరు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని, ఆ సినిమాలని మాకే చేయాలని కోరుకుంటున్నా. మణిశర్మ గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాను. నాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు తెలిసినా కూడా ఎవరి పాటల మీద నాకు అంత ట్రిప్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే మా ఫేవరెట్ హీరోల సినిమాలన్నీ మణిశర్మ గారి మ్యూజిక్కే ఉండేది. మాకు అంటే నా కెరియర్లో మణిశర్మ గారితో పనిచేస్తాము అని ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా సో బ్లెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు, ఈ సినిమాకి 7 పాటలు ఉన్నాయి, 7 పాటలకు 7 ఆణిముత్యాలు రాశారు. ఈ ఒక్క ఫస్ట్ పాట కాదు, ఇంతకు మించి నెక్స్ట్ 7 సాంగ్స్ రాబోతున్నాయి. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్. ఈ సినిమాకి యునానిమస్గా ఆడియోలో ఉన్న ప్రతి సాంగ్స్ 100 మిలియన్లు కొట్టబోతుంది, రాసి పెట్టుకోండి అందరూ. హీరోయిన్ గౌరీ ప్రియ, తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో చాలా మంచి పేరు వచ్చి పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే మా హీరో కిరణ్ అబ్బవరం గారు, ఎన్నో హిట్ సినిమాలు చేశారు. మాతో ఈ హిట్ సినిమాలో, ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో మాతో పాటు ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ నరేషన్ చెప్పిన తర్వాత మేము అందరం వెళ్ళి కలిసాము. నాకు ఇంకా గుర్తు. అంటే జనరల్గా నరేషన్ విన్న తర్వాత ఏ హీరో అయినా ఒక 1 డే ఆలోచించుకొని చెప్తా అంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ జస్ట్ రవి గారు నరేషన్ ఇచ్చి బయటికి రాగానే ఇమ్మీడియట్ నెక్స్ట్ మినిట్ ఆయన ఈ సినిమా మనం చేస్తున్నాం, పెద్ద హిట్ కొట్టబోతున్నాం, బ్లాక్ బస్టర్ అని ఆ రోజే చెప్పారు. అసలు ఒక
గ్యాప్ కూడా తీసుకోలేదు, ఒక 1 అవర్ గ్యాప్ కూడా తీసుకోలేదు. ఇన్స్టెంట్గా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అప్పుడే కా సినిమా పెద్ద హిట్ అయింది, దాని తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఈ బేబీ సినిమా ఎంత పెద్ద హిట్టో ఈ సినిమా అంతకు మించి 10 రెట్లు ఉండబోతుంది. అసలు బేబీ సినిమా 100 కోట్ల సినిమా మీ అందరికీ తెలుసు. ఈ సినిమాకి నెంబర్ల గురించి అసలు మాట్లాడుకోక్కర్లేదు. డే 1 నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉండబోతుంది. ఈ సినిమా కథ నాకు తెలుసు, ఈ సినిమా ఇప్పటివరకు షూట్ చేసింది తెలుసు, ఎంత కష్టపడి షూట్ చేస్తున్నామో తెలుసు. ఒక 1 ఇయర్ నుంచి నిజంగా బ్లడ్ పెట్టి పనిచేస్తున్నారు టీం అందరూ. అద్భుతమైన విజువల్స్ ఇస్తున్నారు డిఓపి గారు. అసలు ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నేను పార్ట్ అయినందుకు, నన్ను మళ్ళీ పార్ట్ చేసినందుకు సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ భయ్య. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ పాటకి అద్భుతమైన స్టెప్స్ అందించినటువంటి మా మాస్టర్ విజయ్ పోలంకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా అంటే ప్రతి సాంగ్ కూడా జనాల్లోకి వెళ్తుంది అంటే ఇక్కడున్న మీడియా మిత్రులందరూ అండ్ ఇక్కడున్న డిపార్ట్మెంట్ అందరూ అండ్ ప్రతి మీమర్స్ అందరూ ప్రతి సాంగ్ కూడా జనాల్లోకి వెళ్తుందంటే అది మీరే కారణం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్గా మీ అందరికీ. అండ్ నేను చేసిన ప్రతి సాంగ్ ఎప్పుడు ఒక డ్యాన్స్ సాంగ్ చేసేవాడిని. అండ్ పుష్ప అని, బాస్తో, మీసల్ పిల్లవని అన్నీ అంటే చేసిన ప్రతి సాంగ్ ఖచ్చితంగా ఓ డాన్స్ ఉంటుంది. సో నేను కూడా చేయగలను అని నన్ను ముందు పుష్ చేసిన రాజేష్ గారు అండ్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నా కెరియర్లో ఒక బెస్ట్ సాంగ్స్ ఉంటే అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది రియలీ వెరీ హ్యాపీ. మాంటైజ్ కూడా నువ్వు చేయగలవు మాస్టర్ అని చెప్పారు. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. అండ్ బేబీ తర్వాత మళ్ళీ మీతో కలిసి ఇదే టీంతో పనిచేయడం నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎస్కేఎన్ గారు ఉన్నారంటే అది పక్కా కల్ట్ మూవీ అవ్వాల్సిందే. సో అండ్ రవి గారు సార్, మన బేబీలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో, మీరు చేసే ప్రతి సినిమా కూడా ఎంత కష్టపడి చేస్తారో, డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక సూపర్ డైరెక్టర్ అవుతారు సార్. ఇంకా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ అలానే అండ్ కిరణ్ అన్నతో చేశాను కాలో, అండ్ మొన్న కే ర్యాంప్ చేసాం. అండ్ ఇది 3rd సాంగ్. ఆ 2 సాంగులు ఎంత హిట్ అయిందో దానికి మించి ఇది అంతకన్నా మించి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ గౌరీప్రియతో 3rd మూవీ ఇది కూడా, గౌరీతో కూడా. సో కల్లాజోడు కాలేజ్ పబ్ చేసాం. అండ్ మొన్న యూఎస్ది ఒక సాంగ్ ఒకటి చేసాం. అలాగే ఈ సాంగ్ కూడా ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ హ్యాట్రిక్ సార్, ఇది కూడా హిట్టే. అండ్ మెలోడీ బ్రహ్మ అంటే ఇంకా డెఫినెట్లీ సార్ మీ ప్రతి సాంగ్కి ఎంత కనెక్ట్ అవుతామో డెఫినెట్గా ఇప్పుడు ఈ సాంగ్ అక్కడ చూస్తూ ఉంటే స్క్రీన్ మీద అలా ఉండిపోతున్నాం సార్. నిజంగా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ మా అందరికీ చిన్నప్పటి నుంచి ఇస్తున్నందుకు, నిజంగా ఈ జనరేషన్ కూడా మీరు ఈ సాంగ్స్ ఇస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు ఇలానే ఇంకా సాంగ్స్ ఇంకా ఇవ్వాలి. మేము ఎప్పుడు మీ సాంగ్స్ని ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మాస్టర్ వచ్చారంటే మనకు ఒక ఆనవాయితీ ఉంటుంది కదండి, స్టెప్పులు వేయించాలి కదా మన హీరోయిన్తో. మ్యూజిక్ పెట్టిస్తాం మేము. రెడీ కదా మీరు? ఓకే 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 ఇప్పుడు జస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంటే కాబట్టి ట్రైలర్లో మనం ట్రై చేద్దాము. ఓకే, సో ఇప్పుడు మా కలర్ ఫోటో వంటి సినిమాని ప్రొడ్యూస్ చేసి, బేబీ వంటి సినిమాని డైరెక్ట్ చేసి, అండ్ ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీకి నిర్మాతగా మారినటువంటి మా సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిర్మాతగా మారాను, 4వ సినిమా నాది ప్రొడ్యూసర్గా.
బ్లాంక్గా ఉంది. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అంతా సేవ్ చేసి పెట్టుకుంటా స్పీచ్ అంతా. బేబీ తర్వాత డబ్బులు వెనకాల పరిగెత్తలేదు. మళ్ళీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఆ సినిమా ఆడినన్ని రోజులు, ఒక 30-40 రోజులు. అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కావాలని కోరుకొని ఒక మనసుకు నచ్చిన ఒక కథ రాసుకున్నాం. చాలామంది రైటర్స్కి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే మనం చాలా ఇమాజిన్ చేసుకొని రాసుకుంటాము. సో అది వేరే డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఎంత లేదన్నా ట్రాన్స్లేషన్లో కొంత పోతుంది. సో అందుకే ఎక్కువ మంది రైటర్స్కి తమ కథలు తామే డైరెక్ట్ చేసుకోవాలని రైటర్స్ డైరెక్టర్లుగా మారుతుంటారు. ఏం చేసినా సరే ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వదు అనేది నమ్మే వాళ్ళలో నేను కూడా ఇన్ని రోజులు ఉండేవాడిని. నేను వారం క్రితం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ చూశాను. అండ్ నిజం చెప్తున్నాను హార్ట్ఫుల్గా, నేను నిజంగా ఈ కథని ఇంత బాగా తెలియను. రవి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి నా కళ్ళల్లో నీళ్ళు, అంటే నేను రాసుకున్న కథే అవ్వచ్చు కానీ కళ్ళల్లో నీళ్ళు గారిపోతున్నాయి ఇంటర్వెల్ చూస్తుంటే. నేను అదే ఎడిటర్ సంతోష్ గారు కూడా ఉన్నారు సాక్ష్యంకి. రవి నిజంగా నేను కూడా ఇంత బాగా తీయలేను రవి, బేబీ కంటే మంచి సినిమా తీసావు రవి, హార్ట్ఫుల్గా చెప్పాను. థ్యాంక్ యూ రవి. సో ఇంత అంటే బేబీకి నాకు చాలా హెల్ప్ చేశాడు రవి. నేను ఆ టైంలో అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని విపరీతంగా 5 గంటల సినిమా తీసేసాను. దాన్ని ఎలా కట్ చేయాలో తెలియదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. నేను ఎడిటింగ్ రూమ్లో ఉండాల్సి వచ్చేది, మ్యూజిక్లో చేయాల్సి వచ్చేది, చిన్న చిన్న ప్యాచ్లంతా మిగిలిపోయింది. సో ఒక రకంగా రవి వచ్చి సేవ్ చేశాడు. అంటే 3 అవర్స్ దాన్ని తీసుకురావటంలో, ఒక 2-3 డేస్ ప్యాచ్ వర్క్ చేయటంలో, నాతో పాటే సౌండ్లో, డిఐలో. సో నాకు ఎక్కడో కృతజ్ఞత ఉండిపోయింది రవి మీద. రవి ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయి రవి అని నేనే రిక్వెస్ట్ చేశాను రవిని. సో నిజంగా ఆ గ్రాటిట్యూడ్ వల్ల నేనే మళ్ళీ లాభపడుతున్నాను. థ్యాంక్ యూ రవి. యూ మేడ్ ఏ గ్రేట్ ఫిలిం, యువర్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్. మేబీ ఇది ఇప్పటికిప్పుడు మీకు ఒక కొత్త డైరెక్టర్ కాబట్టి అనిపించలేదు, కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఈ స్పీచ్ నేను చెప్పిన మాటలు మళ్ళీ మీరు రివైండ్ చేసుకుంటే రవి ఎంత ఒక గొప్ప దర్శకుడు అనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ రవి. అండ్ నాకు ఈ కథ రాసుకున్న తర్వాత నాకు సినిమాలో చాలా ఈక్వల్గా, చాలా స్ట్రాంగ్గా, హీరోతో సమానంగా ఉండే ఒక సినిమా మొత్తం ఒక రకంగా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు హీరోతో సమానంగా ఈక్వల్గా మోయాల్సిన పాత్ర నాకు విపరీతంగా సెర్చ్ చేశాం. అండ్ మన దగ్గర కనిపించలేదు, కానీ ఒక తమిళ సినిమాలో తెలుగు అమ్మాయిని చూసిన తర్వాత సో ఇమీడియట్లీ తను పిలిచాను. గౌరీ, చాలాసార్లు ఏడిపించావు సినిమాలో, సెట్లో కాదు. లైక్ నెక్స్ట్ ఇలా లాస్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ తమిళ్లో తీసుకున్నావు, ఇయర్ తెలుగులో తీసుకుంటావు, డ్యామ్ షూర్. అండ్ అనంత్ గారు, కొన్ని ఫ్రెండ్షిప్స్ మనం అట్లాగా ఇండస్ట్రీలో కొన్ని ఫ్రెండ్షిప్స్ గర్వంగా ఇట్లా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, అంటే
నేను ఒక డిపార్ట్మెంట్ గురించి ఒక క్రాఫ్ట్ గురించి నేను పట్టించుకోకర్లేదు. నాకు ఒక మంచి బెస్ట్ మనిషి ఉన్నాడు నా దగ్గర. నేను ఆయనకి కథ చెప్తే, నేను ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు చాలు. ఇంకా నేను దాని గురించి బోదర్ చేయక్కర్లేదు. అంటే నాకు బేబీకి రాసిన, ఈ సినిమాలో 7 పాటలు రాసిన, నేను ఒక పదమో 2 పదాలో చేంజ్లు అడుగుంటానేమో కానీ ఏ రోజు ఒక వాక్యం మార్చమని కూడా అడగలేదు. సార్ లవ్ యూ సార్. అది అంటే మాటలు పూర్తిగా చెప్పలేకపోతున్నాను కానీ ఐ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై కెరియర్ యాక్చువల్లీ. అండ్ ధీరజ్, హ్యాపీ బర్త్డే ధీరజ్. అది వర్ ఎ గ్రేట్ ఫ్రెండ్. బేబీతో అంటే తన కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన బేబీతో ఒక టర్న్ తిరిగింది. చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా ఒక పెద్ద లార్జ్ స్కేల్లో తను తీసుకెళ్తాడు ఫర్ షూర్. అండ్ బియాండ్ మా ఫ్రెండ్షిప్, ప్రొడ్యూసింగ్ పార్ట్నర్ కంటే, డిస్ట్రిబ్యూటర్ కంటే, ఎగ్జిబిటర్ కంటే కూడా ఒక గ్రేట్ ఫ్రెండ్ ధీరజ్. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ ఈ సినిమాకు కూడా మాకు డబ్బులు ఎలా తీసుకొచ్చి పెట్టామని కోరుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మా ఎస్కేఎన్ గారు, యా, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నేనంటే ఒక బ్లైండ్ నమ్మకం. ఆ బ్లైండ్ నమ్మకం వల్లే నేను ఇంత మంచిగా ప్రశాంతంగా నేను అనుకున్నది చేయగలుగుతున్నాను, ఏ ప్రెషర్స్ లేకుండా. ఎందుకంటే నాకు ఇంకా బయట నుంచి ఎవరైనా ప్రెషర్ పెడితే నేను అది చేయలేను ఆ పని. ఎస్కేఎన్ గారితో ట్రావెల్ చేయటం అనేది నేను తీసుకున్న ఒక మంచి నిర్ణయాల్లో ఒకటని భావిస్తున్నాను. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి సినిమాలు మళ్ళీ కలిసి అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్లో చేస్తాం. అండ్ కిరణ్ గారు కొన్ని కారణాల వల్ల, అంటే నాకు ఈ కథ ఒక సరెండర్ అయితేనే ఈ కథ చెప్పగలం. అంటే డైరెక్టర్ని, రచయితని ఎక్కువ, అంటే నేను చెప్పేది క్యారెక్టరైజేషన్ గురించి ప్రశ్నలు అడగచ్చు, కానీ తన ఇమేజ్ గురించి కానీ, పబ్లిసిటీ గురించి కానీ, ఆడియో ఎందుకు ఇలా ఉంది కానీ, ఇలాంటి తను ఇందాక అనంత్ శ్రీరామ్ అన్నట్టుగా అన్నీ అహం చంపుకొని ఉన్న ఒక నటుడు కావాలి ఈ సినిమాకి. కాలాంటి ఒక పెద్ద సక్సెస్ కొట్టిన, ఆ టైంకి కొట్టిన ఒక మా కిరణ్ అబ్బవరం గారి దగ్గరికి వెళ్తే స్టోరీ విని ఒకటే మాట అన్నారు, అన్న నేను ఫస్ట్ టైం నా కెరియర్లో నా కారు ఎక్కుతాను, సెట్లో దిగుతాను, మళ్ళీ కారు ఎక్కుతాను, మళ్ళీ ఇంటికి వస్తాను, కంప్లీట్లీ మీరు ఏం చెప్తే ఆ సినిమాకి మీరు ఏది ఫీల్ అయితే అది తీయండి అని అన్నారు. ఈ రోజుకి కూడా ఆయన మాకిచ్చిన ఆ చనువు, ఆ గౌరవం నిజంగా ఇంకా ఎక్కువ ఆయన ప్రేమించేలా చేసింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా ఎక్కువ కిరణ్ గారిని ఇష్టపడడం స్టార్ట్ చేశాను. సార్ నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను సార్, ఆ ఇంటర్వెల్ 15 నిమిషాల ముందు, రేపు చేయబోయే క్లైమాక్స్ ముందు, అండ్ దిస్ గోయింగ్ టు బీ అంటే మెమరబుల్ ఫిల్మ్ ఫర్ యూ, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ us this opportunity sir. Thank you. అండ్ లాస్ట్గా ఒకరికి థ్యాంక్స్ చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి చాలా గర్వపడుతున్నాను. ఇది గత 1.5 ఇయర్గా నేను ఆ ప్రౌడ్ మూమెంట్స్ అనుభవిస్తూనే ఉన్నాను. అది మా మణిగాడ్ వల్ల. నేను బావగారు బాగున్నారా సినిమా అర్చనా థియేటర్లో చూశాను. ఒక 8 సార్లు చూస్తుంటాను. చూడాలనేది సినిమా నా జీవితంలో నేను ఎక్కువసార్లు చూసిన 23 సార్లు చూశాను. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికి, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికే
ఆ రోజుల్లో వేరే సోషల్ మీడియా అవైలబిలిటీ లేదు కాబట్టి ఉత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికే థియేటర్లో టికెట్ కొనటం, వెళ్ళటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పాడటం, టికెట్ కొని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడం, ఇదే పని, అడిక్షన్. కానీ మనం బాగా ప్రేమించే వాళ్ళ దగ్గరగా వెళ్ళొచ్చా లేదా అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. పైగా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇంకా 1కి 10 సార్లు ఆలోచించుకొని వెళ్ళాలి. దానివల్ల 2 జరగచ్చు. ఒకటి, ఇంత ప్రేమించిన మనం ఇంత ప్రేమలో ఉన్న మనిషి, ఇంత ప్రేమించిన మనిషి దగ్గర నుంచి బెస్ట్ తీసుకోగలమా లేదా. 2, ఉన్న ప్రేమ ఎక్కడ పోతుందా. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ మధ్యలో మహతి స్టూడియో మెట్లెక్కాను నేను. ఒకటే ట్యూను, ప్రతి పాటకి ఒకటే ట్యూన్, రెండో ట్యూన్ కూడా అడగలేదు. నేను అసలు ఒకటే కామన్ ఎమోషన్ అయితే ఉంది. ఏంటంటే నాకు ఇళయరాజా గారి ఇష్టం, ఆయనకి ఇళయరాజా గారి ఇష్టం. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ. సో హీరోకి ఇళయరాజా పిచ్చి ఉంటుంది. సో ఆ ట్రిబ్యూట్ ఇస్తూనే మణిశర్మ గారి బ్రాండ్, మణిశర్మ గారి ఆ మార్క్ మిస్ అవ్వకూడదు అన్న ఒక దీంట్లో మ్యూజిక్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఏమన్నా నాకు మధ్యలో ఏదన్నా కావాల్సి వస్తే సచ్చినోడా ఏం కావాలో చెప్పాడు అంటాడు. అదే మ్యాక్సిమం తిట్లు. బంగారం నచ్చిందా అంటారు, 2 వదలుచుంటాయి అంతే. ఇంత ఫ్రీడమ్ ఒక మనిషి, ఒక్కొక్క కరెక్షన్ నేను విపరీతంగా నష్టపెడతాను మాస్టరింగ్లో, మిక్సింగ్లో అందరినీ. అలాంటిది అసలు నాకు ఆలోచిస్తే ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు తెలిసిన, అరే పెరిగిందంతా ఆయన మ్యూజిక్ నేర్చుకొని అది మిగతా వాళ్ళకి మీరు అలా చేయండి అని చెప్పడానికి కావాలి. కానీ నేను పనిచేస్తున్నదే మణిశర్మ గారితో, ఇంకా నేనేంటి కరెక్షన్స్ చెప్పేది. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, దెర్ ఈజ్ నో సెకండ్ అదర్ ట్యూన్ లైక్, అంటే రిజెక్ట్ చేసిన ట్యూనే లేదు అసలు ఈ సినిమాలో. సార్ మీరు మొన్న డిటిఎస్ థియేటర్కి వస్తే నేను ప్రొడ్యూసర్గా అలా నిలబడుకుంటే మీరు వచ్చి డిటిఎస్ కరెక్షన్స్ అవన్నీ చేస్తుంటే చాలరా అమ్మ జీవితం, సినిమా తీసేసాను మణిశర్మ గారితో అనుకున్నాను సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, థ్యాంక్ యూ. ఏంటి ఏమన్నా? అందరికీ నమస్కారం. ఫుల్ ద టీమ్ అలాగే ఉండాలి. మనం ఏం చేసాం, ఒక రోజు అదే యూజువల్గా పొద్దున్న లేచి ఏదో కార్యక్రమాలు చేసుకుని ఏదో ఈగలు తోలుకుంటూ ఉంటాం కదా. ఈయన వచ్చారు, అంటే ఈయన పరిచయం లేదు. నేను డైరెక్టర్ సార్, ఇలా బేబీ సినిమా చేశాను. ఓకే ఓకే, నాతో ఏం పని ఉంటుందని అనుకుంటా. సరే సార్ మీరు మ్యూజిక్ చేయాలి సార్. నా హార్మోని ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే ఆయనే వెతికి పట్టుకుని దాన్ని దుమ్ము దులిపి అలా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టి వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్యూన్ అయిన తర్వాత తెలిసింది, అమ్మో ఇదే ఏదో లోపల నుంచి బయలుదేరింది. అదే ట్యూన్లన్నీ బ్రహ్మాండంగా తీసుకున్నాడు. వర్క్ చేసాం బ్రహ్మాండంగా. ఇంకా వీల్ లివ్ డెస్టినీ, మన అందరికీ మంచి జరగాలని ఐ విష్ ఆల్ ద టీమ్. కిరణ్తో 2వ సినిమా నేను చేయడం. అండ్ దెన్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఒక ప్లీజ్ మీడియా అంతా గట్టిగా ప్రమోట్ చేసి మా సినిమాని మళ్ళీ బేబీ అంతా బ్లాక్ బస్టర్ చేస్తానని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. కాదు, అందరినీ అడుగుతున్నాం, స్టోరీ రాసింది మీరే కాబట్టి మీరు కూడా చెప్పాలి. తొలి ప్రేమ ఏం తోపు కాదన్నారు, ఎందుకు అలా రండి, ఇలా ముందుకు రండి. ఎందుకు, ఏ ఎక్స్పీరియన్స్ తొలి ప్రేమ ఏం తోపు కాదన్నారు? అదేంటి మీరు నాకు చెప్పారు కదా నా దగ్గర ఇలాంటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది. బేబీ చెప్పింది నమ్మ. పాటలో తొలి ప్రేమ ఏం తోపు కాదన్నారు కదా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. అండ్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డెబ్యూ డైరెక్టర్, చెన్నై లవ్ స్టోరీతో మన అందరినీ పలకరించబోతున్నటువంటి రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఎస్పెషలీ
మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. చాలాసార్లు రైటర్గా అలా ఏదో మూలన నించున్నాను, కానీ నాకు ఫస్ట్ టైం డైరెక్టర్గా స్టేజ్ ఎక్కడం కదా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నా కొంచెం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎస్కే అన్నకి. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎస్కేఎన్ అన్నకి. టీంలో అందరికన్నా ముందు నాకు పరిచయం ఉంది ఎస్కేఎన్ అన్నే. సో ఎస్కేఎన్ లేకపోతే వీళ్ళందరినీ దాటుకొని అసలు ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఫస్ట్ సో థ్యాంక్ఫుల్ టు యూ అన్న. తర్వాత రాజేష్ సార్, యాక్చువల్లీ నేను ఏదో అంటే ఆయన కూడా చాలా మొన్నే చెప్పాను, నేను రైటర్నే కానీ అంటే ఇలాంటి ఫిలిమ్స్ కూడా నేను రాయగలను, ఇలాంటి తీయగలను అనేది నాకు అసలు నమ్మకం లేకుండే ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ ట్యాపింగ్ దట్ పొటెన్షియల్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ ఎమోషనల్ ఫిలిమ్స్ రైటర్ అయ్యానంటే దానికి మీరే రీజన్ సార్. లేకపోతే అసలు ఇటుపక్క వచ్చేవాను కాదు. ఫస్ట్ ఏదో చిన్న సినిమా చేసుకుంటుంటే రాజేష్ గారు పిలిచి సినిమా చేయరవి అన్నారు. ఆయనకి నేను పెట్టిన ఒకే ఒక కండిషన్, సార్ నాకు మీరు మ్యూజిక్ నేర్పుతానంటే, అంటే ఆయనకి అంటే మ్యూజిక్ మీద మంచి నాలెడ్జ్ ఉంది రాజేష్ గారికి. ఈ సినిమా త్రూ అవుట్ ప్రాసెస్లో మీ దగ్గరికి నేను హిట్ కొట్టడానికో దేనికో రావట్లే, మీరు సినిమా తీస్తా, బట్ మీ దగ్గర మ్యూజిక్ సెన్స్ నేర్చుకుంటానే ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయిన రీజన్ అది. తర్వాత లాంగ్ జర్నీ అండ్ నాకు తెలిసి అంటే నాకు నా మీద ఉన్న నమ్మకం వల్ల లేకపోతే క్లోజ్నెస్ వల్ల తెలియదు, కానీ బయట ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక డెబ్యూ డైరెక్టర్కి అంటే చెప్పచ్చలేదు తెలియదు. ఇప్పుడు వరకు 73 రోజులు తీసా, ఇంకో 22 రోజులు ఉంది. ఇది ఒక లవ్ స్టోరీ. దీనికి 100 రోజులు ఎవ్వరు అసలు ఎఫర్ట్ చేయరు. ఏ రోజు ఎస్కేన్ అన్న కానీ రాజేష్ గారు కానీ అసలు మొన్న చూసారు రాజేష్ సార్ ఫుటేజ్, ఇప్పటివరకు ఏ రోజు అసలు ఏం తీస్తున్నాడు. ఒక్కొక్కసారి నాకే భయం వేసేది, మరీ ఇంత నమ్మేస్తున్నారు, అసలు మనం ఏమైనా కరెక్ట్గానే తీస్తున్నాం లేదో ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి ఎవరైనా నన్ను నేనే అడుగుదా అనిపించేది. బట్ ఎందుకులే మళ్ళీ కాన్ఫిడెన్స్ లేదనుకుంటారని అడిగేవాను కాదు. సో యాక్ట్రెస్ గురించి చెప్పాలంటే కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజేష్ గారి తర్వాత అంటే రైటింగ్ని అంతగా నమ్మింది కిరణ్ అన్నే. ఒక్కొక్కసారి సీన్ చెప్తున్నప్పుడు అన్న చాలా ఎమోషనల్ అయిపోయినప్పుడే అర్థమయ్యేది, ఓహో ఇందులో ఇంత పొటెన్షియల్ ఉందని మళ్ళీ ఇంకో పావుగంట కూర్చొని మళ్ళీ రాసి దాన్ని తీసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజు నాకు మొన్న ఒకరోజు ఒక మాంటేజ్ తీస్తున్నప్పుడు హడావుడి ఉన్నాం. అన్న మీరు హీరోయిన్ చెప్పులు తుడిచేసి లోపలికి వెళ్ళిపోవాలన్నా అని చెప్పేసి మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయా. అసలు ఆయన రియాక్షన్ ఏంటి ఏం అసలు ఆలోచించలే. ఆయన కూడా ఓకేనా అని చెప్పేసి ఎక్కడున్నా చెప్పులని తీసి వెతికేస్తున్నారు. అంటే సో అంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారు. గౌరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ టీం అందరికీ, సంతు ఎడిటర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను అడిగాను సంతుని ఈ సినిమాకి ఎడిట్ చేయమని చెప్పి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ సంతు. విషు థ్యాంక్ యూ సో మచ్. విషు చాలా కష్టమైన కండిషన్స్లో నాకు చాలా సపోర్ట్గా నిలిచాడు విషు. అండ్ ఆ డైరెక్టర్ భాస్కర్ అన్న అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరికీ అండ్ లక్కీ అండ్ సారథి గారు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మనీ సార్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్స్. నాకు రాజేష్ గారు వచ్చి మనీ సార్ని అడుగుదాం అన్నప్పుడు నాకు ఏమన్నా కూడా అర్థం కాలే. ఇంద్ర, ఠాగూర్, ఈ అన్ని సినిమాలు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, ఫస్ట్ షోలు ఇలా చూసిన రోజులన్నీ గుర్తొచ్చాయి ఒకసారి. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. అండ్ అనంత్ సార్, అందరూ అడుగుతున్నారు చాలామంది ఆ గ్లిమ్స్లో తొలి ప్రేమైన తోపు కదా డైలాగ్ చాలా బాగుందని. నేను కానీ రాజేష్ గారు కానీ రాయలేదు, అది ఆయన రాసింది. ఆయన పాట రాస్తే దాని నుంచి మేము తీసుకొచ్చి ఎండ్ పంచ్ కింద పెట్టుకున్నాం. అది థ్యాంక్ యూ సార్. లిరిసిస్ట్ నేను ఎప్పుడు అదే చెప్తుంటే సార్, హీఈస్ నాట్ జస్ట్ లిరిసిస్ట్, ఈజ్ ఏ స్టోరీ టెల్లర్ టూ. ఎందుకంటే లిరిక్స్ ద్వారా చాలా స్టోరీ చెప్పారు. మేము చెప్పిన కథ ఆయనకు అర్థమైంది దాన్ని బట్టి మేము కొంచెం అర్థం చేసుకొని కథలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం, ఆయనతో డిస్కషన్ అంతా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ రవి గారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డైరెక్టర్గా మీరు మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, అండ్ ఇప్పుడు తన అందంతో, అభినయంతో, తన యాక్టింగ్తో అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మా శ్రీ గౌరీ ప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గురుతుందా గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. ఈ పాట విన్న ఫస్ట్ టైం నుంచి షూట్ చేశాక ఇప్పటి వరకు ఈ పాట నా నోట్లో నానుతూనే ఉంది. మీ అందరికి కూడా ఈ పాట నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, మూవీ లవర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప మ్యూజిక్ నేర్చుకుంటూ వచ్చాను, కానీ నేను పాడని మణిశర్మ సార్ పాట లేదు ఏ కాంపిటీషన్లో కూడా. అండ్ నేను నటించిన సినిమాలో మణిశర్మ మ్యూజికల్ అని పాడడం నిజంగా సార్ ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. చెన్నై లవ్ స్టోరీ చాలా చాలా యాంటిసిపేషన్ ఉన్న సినిమా. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడు అని మీరందరూ కూడా అడుగుతూ వస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమానంగా వెయిట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇవాళ మా పాట లాంచ్ ఈవెంట్లో కలుసుకోవడం మీ అందరినీ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద బరువు బాధ్యత ఉన్న పాత్రని నాకు ఇచ్చినందుకు, నిజంగా నన్ను నమ్మి ఇచ్చినందుకు ఫస్ట్లీ మా రైటర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, మా డైరెక్టర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ అందరి సపోర్ట్ అండ్ కోఆపరేషన్ లేకపోతే నిజంగా నేను ఇది చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద విషయమో నాకు తెలుసు, మేబీ సినిమా చూసిన తర్వాత అందరికి కూడా తెలుస్తుంది. సో నన్ను నమ్మి నాకు ఇది ఇచ్చినందుకు నిజంగా వెరీ వెరీ ఇండెటెడ్ టు యూ ఆల్. అండ్ కిరణ్ గారు, యూ విల్ షైన్ లైక్ అ బ్రైట్ స్టార్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. ఆఫ్ కోర్స్ యూర్ అ బిగ్ స్టార్, బట్ ఈ సినిమా తర్వాత నిజంగా మీకంటూ ఒక సపరేట్ మార్క్ పడిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ గుడ్ కోస్టార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ సినిమాలో ఈ పాటే కాదు, ప్రతి పాట ఒక ఆణిముత్యం అనే చెప్పచ్చు. అండ్ అద్భుతంగా మ్యూజిక్ చేసినందుకు మణిశర్మ సార్కి, బ్యూటిఫుల్ లిరిక్స్ రాసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి, కొరియోగ్రాఫర్ విజయ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, ఎడిటర్స్ అందరికి కూడా, విశ్వాస్ సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్న సినిమా ఎప్పుడు వస్తుందని. సో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో బేబీ తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రొడ్యూస్ చేసి మరొక హిట్ అందుకోబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అరిచేది ఉంటే ఇప్పుడు అరిచేయండి, మళ్ళీ స్పీచ్ మధ్యలో అరిస్తే ఫ్లో పోతుంది. థ్యాంక్ యూ. చాలా రోజులైంది, ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు త్వరగా సినిమాలు తీసేయటం ఆ కాంబినేషన్లో పెద్ద అలవాటు లేదు. 2012లో ఈ రోజుల్లో తీసాం ప్రొడ్యూసర్గా, 2018లో ట్యాక్సీ వాలా చేసాం, 2023లో బేబీ చేసాం, మళ్ళీ 2026లో చెన్నై లవ్ స్టోరీ. మధ్యలో కో ప్రొడ్యూసర్గా అలా బలిబిలమాడే, ప్రతిరోజు పండుగ, మహానుభావుడు ఇవన్నీ చేసిన. నిర్మాతగా నేను ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయాలంటే నాకు భయం, ఎందుకంటే కాంబినేషన్ నమ్మాలా లేకపోతే తెలియదు నాకు. నా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యేది ఒక కథే. TV9లో జర్నలిస్ట్గా 2700 రూపీస్ శాలరీ నాకు. మై కెరీర్ స్టార్టెడ్. నన్ను ప్రొడ్యూసర్గా చేసిన దర్శకుడు మారుతి గారు, అలాగే స్విఫ్ట్, ఎస్టీము, ఆల్టో ఈ కార్లే తెలిసిన నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సాయి రాజేష్ గారు. బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు వచ్చి
మాట్లాడుతుంటే సాయి షిండి గారు పక్కన ధర్మవరం సుబ్రహ్మణ్యం చూసి ఒక్కడనే మాట్లాడాలిగా అంటే వర్డ్ లేకుండా నేను ఏది మాట్లాడను విన్ను అంటారు. అలాంటిది నా తమ్ముడు రవి నంబూరి ఫ్రమ్ దీస్ 3-4 ఇయర్స్. అంటే మనం ఎవరి వల్ల ఎదిగామో మనకు ఎవరున్నారో అది అనేది ఎప్పుడు చెప్పుకోవాలి. ఒక మారుతి, ఒక సాయి రాజేష్, ఒక రవి, వీళ్ళందరూ మై నెక్స్ట్ డైరెక్టర్స్ రాహుల్, వీళ్ళందరి వల్ల నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ లేకపోతే ఇలాంటి పెద్ద స్క్రీన్లో టికెట్ కొనుక్కుంటా కూడా ఆలోచించే కుటుంబం మాది. జూలై 13th ఈవినింగ్ బేబీ ప్రీమియర్స్ జరిగినాయి. బేబీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎమోషన్ డామినేట్ చేసేది. మైకిల్ ఇసిరేయటం, చొక్కాలు ఇప్పేయటం, రకరకాలుగా ఉండేది. అంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు తెలియదు, ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాటికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏ సినిమా తీయాలో తెలియదు. బేబీని రీమేక్ చేయాలనుకున్నాం, దానికి కొన్ని అడ్డంకులు, వేరే లాంగ్వేజ్లో చేయాలంటే అవన్నీ జరుగుతున్నప్పుడు సక్సెస్ఫుల్గా హిందీలో చేస్తున్నాం. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ మై ఫ్రెండ్ రాజేష్ గారు. తెలుగులో ఒక సినిమా చేయాలి, అందరూ కూడా ఒక హిట్ అయిన కాంబినేషన్తో చేద్దాం, ఒక పెద్ద ఒక స్టార్ హీరోతో చేద్దాం. ఇయే సజెషన్స్. అప్పుడు ఒకరోజు రాజేష్ గారు ఒక పెంట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఈ స్టోరీ చెప్పి ఇది ఎలా ఉందన్నప్పుడు నాకు బాగా స్ట్రైక్ అయింది. ఈ సినిమా చేద్దాం డార్లింగ్, నెక్స్ట్ మన ఇద్దరం. అంటే తను డైరెక్టర్గానే కాకుండా ప్రొడ్యూసర్గా, అంటే ఇక్కడ రాజేష్ గారు గొప్పతనం చెప్పుకోవాలి. ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్తో చాలా తక్కువ మంది డైరెక్టర్లు జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించిన ప్రొడ్యూసర్లు ఉంటారు, అంతకు మించిన ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, అంతకు మించిన ఆఫర్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఆయన నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, ఆయనతోనే నా ప్రయాణం అని చాలా 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 కొద్ది మంది వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి రాజేష్ గారు. అంటే ఆయన డబ్బులకి దీనికి ఈజ్ కాదు, నా ఫ్రెండ్ అని. సో ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇదే మనం చేద్దాం అన్నప్పుడు ఎవరిని డైరెక్టర్గా పెడదాం అన్నప్పుడు, ఎందుకంటే ఆయనకి చాలా పర్టికులర్గా ఉంటుంది. ఆయన కథ ఎవరన్నా డైరెక్ట్ చేసేటప్పుడు అది ఎవరు డైరెక్ట్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ఆయన నేమ్ ఎలా క్యారీ చేస్తారు, ఆయనతో ఎలాగ రిలేషన్లో ఉంటారనేది చాలా ఇది ఉంటుంది. ఆయన నోటి నుంచే వచ్చిన ఫస్ట్ నేమ్ మన రవి అయితే బాగుంటుంది కదా. ఎందుకంటే బేబీ సినిమాలో చిన్న కొన్ని లాస్ట్లో జూలై 14th రిలీజ్ చేయాలంటే మాకు రవి వచ్చి హెల్ప్ చేయడానికి, అంటే ఒక చిన్న సాయం చేసినోడు కూడా. అంటే చాలామంది డైరెక్టర్లకి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పేర్లు కూడా గుర్తుండవు, బట్ ఒక చిన్న సాయం చేశాడని రవి మంచి రైటర్ కదా, మీతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు, మనం డైరెక్టర్ని చేద్దాం అనే ఫస్ట్ డెసిషన్ రాజేష్ గారిది. నాకు నా తమ్ముడి పేరు ప్రపోజ్ చేసినప్పుడు నాకు అసలు చాలా ఆనందం వేసింది. డన్ రవి నువ్వు చేద్దాం అంటే రవి వెంటనే అన్నా మీరు ఇది కొద్దిగా పెద్ద సినిమా ఎలా ఉంది అది ఓకే అని చెప్పాడు. బట్ రవి పొటెన్షియాలిటీ తెలుసు, హీఈస్ వెరీ సుపీరియర్ రైటర్. అండ్ తనకి ఈ రోజుల్లో బిగ్గెస్ట్ డిగ్రీ ఈజ్ కామన్ సెన్స్. తనకి అది చాలా బాగా ఉంది. అంటే ఏ సీన్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ హీరోని ఏ హీరోయిన్ని ఏంటి అనే చాలా 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 తనకి సినిమా మీద చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఒక 7-8 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ని పక్కన పెట్టి నా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పి 2017-18 నుంచి మాతోనే ట్రావెల్ అవుతున్నాడు రవి. అలాగా ఈ సినిమా కథ రూపాంతరం చెందింది.
ఎలా చేయాలి, ఏం చేయాలి, హీరోలు ఎవరు, కాంబినేషన్లు ఇవన్నీ అనుకున్న తర్వాత ఒకరోజు పుష్ప లాస్ట్ సాంగ్ రిలీజ్ అనుకుంటా, నేను చెన్నైలో ఉన్నాను. రాజేష్ గారు వెళ్ళారు కిరణ్ గారికి నేరేషన్లో. అప్పుడే కేరామ్ మంచి సక్సెస్ అయింది, కా మంచి సక్సెస్ అయింది. సక్సెస్ తర్వాత కిరణ్ గారి డేట్ల గురించి చాలామంది ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్లు ఇది ఉన్నప్పుడు ఈ కథ విని ఆయన వితిన్ 1.5 hour 1 hour మనం చేస్తున్నాం భయ్య అని చెప్పి, ఎందుకంటే ఈ కథలో చాలా డెప్త్ ఉన్న కథ, చాలా హానెస్టీ కథ, అంటే చాలా లేయర్స్ ఉన్న కథ. ఆయనలో మాత్రం ఏ లేయర్స్ లేదు, ఒకటే లేయర్, మంచి కథ చేయాలి, మంచి సినిమా చేయాలి. వెంటనే ఓకే చేశారు. నాకేంటంటే కిరణ్ గారిలో ఆ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ముందు నా స్నేహితుడు ఒక సినిమా చేశాడు వినరో భాగ్యంలా, అప్పుడు కొంత పరిచయం ఉన్నప్పటికీ ఆయన వెంటనే ఈ కథలో ఉన్న పొటెన్షియాలిటీని, డెప్త్ని ఆకలింపు చేసుకుని వెంటనే ఓకే చెప్పడం నాకు చాలా నచ్చింది. అలాగే ఈ సినిమాకి చాలా చాలా మ్యూజికల్ ప్రజెన్స్ ఉంటుంది. రాజేష్ గారు రాసే ఏ స్క్రిప్ట్కైనా చాలా మ్యూజికల్ డెప్త్ ఉంటుంది. ఎవరి మ్యూజిక్ వెళ్దాం అన్నప్పుడు ఒకరోజు రాజేష్ మణిశర్మ గారు అయితే మణిశర్మ గారు అంటే నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో చిరంజీవి గారి పాటలు రిలీజ్ అయినప్పుడు రాత్రి 2-2:30కి మేము వెళ్ళి బస్టాండ్లో వెయిట్ చేసేవాళ్ళం. ఆ కార్టూన్స్ వస్తే అవి తీసుకుని వెంటనే ఆ బస్టాండ్లో ఉన్న పాన్ షాప్లో అది ప్లే చేసేవాళ్ళం. పొద్దున్నే 9ంటికి అన్ని షోరూమ్స్ తెరుస్తారు, కానీ రాత్రి అంటే మా ఫ్యాన్స్ జీవితం ఎలా ఉండేదంటే రాత్రి 2-2:30కి అది ఏ ఫ్యాన్ అయినా సరే, చిరంజీవి గారి ఫ్యాన్ అవని, బాలకృష్ణ గారి ఫ్యాన్, నాగార్జున, వెంకటేష్ ఎవరి ఫ్యాన్ అయినా సరే రాత్రి 2-2:30కి మ్యూజిక్ స్టోర్స్లోకి వచ్చే క్యాసెట్స్ బస్టాండ్కి వస్తే అదొక క్యాసెట్ తీసుకుని ఆ స్టోర్లో ప్లే చేస్తే అప్పుడు ఆహా అనేది. అప్పుడు మణిశర్మ గారు నేను ఫస్ట్ విన్న పాట సారీ 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 అని బావగారిలో ఉన్న, సార్ థ్యాంక్ యూ మీరు సారీ అన్నారు, కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ సార్. నాకు మణిశర్మ గారు అనగానే నాకు బల్బులు పగిలిపోయినాయి. ఇదేంటి మనం అప్పటి నుంచి ఆయనకి ఇది ఆయన సినిమా మనం చేస్తామా, ఆయన పేరు మణిశర్మ మ్యూజికల్ అని ఉండగా నేను ఎప్పుడో చూశాను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉండగా మన పేర్లు ప్రొడ్యూసర్గా పడతాయా అని చెప్పి. ఎందుకంటే మణిశర్మ గారు ఈజ్ ద ఓన్లీయో తెలీదు వన్ ఆఫ్ ద వాట్ ఎవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సాహిత్యం వినపడేది, ఆయన సన్నిహిత్యం కనపడేది మ్యూజిక్తో, పదాలు అన్నీ వినపడేవి, డ్రమ్స్ బీట్లకి. అంటే మా కాలేజ్ హుడ్ అంతా కూడా ఆయన పాటలకి డ్యాన్స్లు వేసుకోవటం 50 రోజు సెకండ్ షోలో, 100 రోజు సెకండ్ షోలో, మార్నింగ్ షో, బెనిఫిట్ షోలో గడిచిపోయింది. అలాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమాకి చేస్తున్నారంటే చాలా ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు అంటే చేస్తారా లేదా ఏంటి అని చెప్పి అందరూ ఆయన మణి శర్మ గారు అంటారు, కానీ మాకు హీజ్ మణి గాడ్. సో ఆయన కథ అనగానే ఆయన ఒక ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి అబ్బాయి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి, ఎందుకంటే డేట్లు మాట్లాడలా, రేట్లు మాట్లాడలా, ఏం లేదు, ఒక మంచి సినిమా చేస్తున్నాం, నాకు చాలా రోజుల నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి ఆ రోజు ఆయనే కుకింగ్ సెటప్ చేసి దోశలు వేసి పెట్టారు మాకు. అంటే ఆ రోజు తిన్న దోశ చాలా గుర్తుంది, ఎందుకంటే ఇది గుర్తుందా సాంగ్ కాబట్టి అది చాలా గుర్తుంది. సార్ మీకు తెలియదు మేము మీకు ఎంత ఫ్యాన్స్ అని. అంటే ఆయన ఒక అగ్ర హీరోకి ఎంత మ్యూజిక్ ఇచ్చేవాళ్ళో ఒక అప్కమింగ్ స్టార్కి కూడా మ్యూజిక్ ఇచ్చిన అదే చార్ట్ బస్టర్. ప్రతి సినిమాలో ఆయన సినిమా ఎదురున్న రోజు ఏదన్నా విషయాల వల్ల ఫెయిల్ అవ్వచ్చు, కానీ మణి గారు ఎప్పుడు కూడా హీఈస్ అ సక్సెస్.
ఆయన ఎప్పుడు కూడా ఆయన బీజిఎం అంటే టక 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 వచ్చేసేది, అంటే ఒక ఊపు వచ్చేసేది. చిరంజీవి గారే కాదు, చిరంజీవి గారి పిల్లడు బాల చిరంజీవి వచ్చినా ఆయన కొట్టే బీజిఎంకి దమ్ములు ఎదురాయి. సో నాకు మణిశర్మ గారి గురించి మాట్లాడాలంటే అసలు సో అలాంటి మణిశర్మ గారి మన సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారంటే ఒక మొదటి విజయం సాధించినట్టే ఫీల్ అయ్యాం. సో అలాగే ఈ సినిమాకి ఒక హీరోయిన్ పెట్టాలి, ఎవరిని పెట్టాలి అని నేను రాజేష్ గారు చాలామంది నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇండియా హీరోయిన్లకి చెప్పాం. అది కమ్యూనికేషన్ ప్రాబ్లమో ఎమ్యునేషన్ ప్రాబ్లమో వాళ్ళకి కనివే అయ్యేది కాదు. చివరికి మన తెలుగు అమ్మాయి తమిళంలో విజయాలు సాధిస్తున్న గౌరీ ప్రియ గారికి, వారికి మొదటి నేరేషన్ చెప్పగానే ఫస్ట్ ఆ నేరేషన్ అవ్వగానే దట్ ఈస్ ద ఫస్ట్ నేరేషన్ వితిన్ 20 minutes చేసేస్తున్నామని చెప్పేసింది. అడ్వాన్స్ చెక్ కూడా ఆ రోజే కదా, ఆ రోజే అంటే దానికి వేరే వాళ్ళతో చెకప్లు లేవు, వెంటనే చెక్ అయిపోయింది. అంటే ఆవిడకి అంత నచ్చింది. ఒకటే మాట అన్నారు, ఈ సినిమా చేయాలంటే మీకు దమ్ము ఉండాలి, ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే నాకు దమ్ము ఉండాలి, నాకు ఆ దమ్ము ఉంది, థ్యాంక్ యూ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు అని చెప్పారు. అలాగే మా సింగిల్ కార్డ్ అనంత్ శ్రీరామ్ గారు, నా స్నేహితుడు బన్నీవాస్కి ఇంకేం కావాలని చెప్పిన, నాకు బేబీలో చార్ట్ బస్టర్ అయిన సాంగ్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా సరే అనంత్ శ్రీరామ్ గారు మాకు చాలా సాన్నిహితులు. ఎందుకంటే ఆయనకు ఒక కథ చెప్పగానే ఆయన చెప్పేస్తారు, మళ్ళీ కొట్టారండి అని చెప్పి. హీఈస్ లైక్ ఫ్యామిలీ. ఈ సినిమాకి రాసిన పాటలు చాలా చాలా డెప్త్ ఉన్నాయి. అంటే అందరికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది ఈ సినిమా గురించి. ఏంటంటే ఒక హానెస్ట్గా సినిమా తీసినప్పుడు మాత్రమే ఆ ఎగ్జైట్మెంట్ రిఫ్లెక్ట్ అవుద్ది. సో మీరు చూసే ప్రతి ఫ్రేమ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి సీన్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి డైలాగ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి డానియల్ గారు మంచి, ఆయన ఇప్పుడు డాల్బీ తెలుగులో తొలి డాల్బీ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే డాల్బీ సినిమాస్లో చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. అంత ఖర్చు అవ్వాలంటే ఒకరోజు రాజేష్ గారు డాల్బీ సినిమాస్లో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. అడిగితే బాగా ఖర్చు అవుద్ది కదా అన్నాం. బట్ లేదు మనం చేద్దాం అన్న. ఒకటే స్క్రీన్ ఉంది 2 స్టేట్లో, ఒక్క స్క్రీన్ గురించి మనం ఇంత చేద్దామా అండి. రేపు స్క్రీన్స్ పెరగచ్చు, లేదా ఓటీటీలో చూసినప్పుడు ఈ క్వాలిటీ చూడొచ్చు అన్నారు. అన్నప్పుడు నాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మాటలు గుర్తొచ్చినాయి. ఈ స్క్రీన్స్ పెట్టింది మేము లాభం గురించి కాదు, ఇండస్ట్రీ నుంచి ఏదైనా తిరిగి ఇవ్వటానికి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, బేబీ తర్వాత మనం తీసే సినిమా క్వాలిటీగా ఉండాలి, కానీ మనం ఏదో టికెట్ రేట్లు పెంచేసుకుని అలా లాభం గడించుకోవటం కాదు, ఒక సినిమాకి ఏదన్నా మనం పెట్టాలి అని. సో ఈ రేంజ్ సినిమాలకి డాల్బీ సినిమా అనేది చాలా ఇది. బట్ ఈ సినిమాని డాల్బీ సినిమాలోనే చేస్తున్నాం, ఎందుకంటే సినిమా అనేది మాకు ఫ్యాషన్ కాదు, ప్యాషన్. సో అందుకని చెప్పి ఈ సినిమాని డాల్బీ సినిమాలో చేస్తున్నాం. మీరు ఆ విజువల్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎడిటర్ సంతోష్ నాయుడు గారు, అలాగే కష్టాల్లో సుఖాల్లో నాకు చాలా తోడున్న నా బ్రదర్ ధీరజ్. ఎందుకంటే బేబీ సినిమాని చాలామంది నమ్మనప్పుడు ఆంధ్ర మొత్తం నేనే చేస్తాను అని నాకు ముందు వచ్చి తన డిస్ట్రిబ్యూటర్గా, హ్యాపీ బర్త్డే ధీరజ్. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా ఒక స్టెప్ బ్యాక్ వేసినప్పుడు మనల్ని ముందుకు పుష్ చేసే ఉండాలి. అలానే ఏదన్నా స్టెప్ బ్యాక్ వేస్తున్నప్పుడు నన్ను ముందుకి పుష్ చేసే వ్యక్తి మై బ్రదర్ ధీరజ్. సో ఆయన ఈ సినిమా కో ప్రొడ్యూసర్. హ్యాపీ బర్త్డే ధీరజ్. పార్టీ కొంచెం మట్టుగా. సో ఈ సినిమా ఇంతమంది కలిస్తే, అంటే ఈ సినిమాకి ఏ ఒక్కళ్ళు ఇదైతే కాదు, ఇంతమంది కలిస్తేనే ఈ సినిమా. సో ఇంత దూరంలో ఉన్న ఈ స్క్రీన్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే TFJA, అలాగే నా టీంలో ఒక మెంబరు మొన్న ఒక
లంగ్స్ సంబంధించిన ఇది వస్తే 11 lakhs అసోసియేషన్ తరపున ఖర్చు పెట్టి వాళ్ళందరికీ అసోసియేషన్ ఉందని చెప్పిన మా టీఎఫ్జే పెద్దలు రాంబాబు గారికి, రఘు గారికి, లక్ష్మీనారాయణ గారికి, నాయుడు గారికి అందరికీ కూడా. సో ఇలాంటి అసోసియేషన్ ఉన్నప్పుడే మన మధ్య అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందరికీ కూడా మీరు ఇలాంటి ఇంకెక్కువ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన ఇతర మీడియా పెద్దలకి, జీవి గారు అంటే నాకు మొదటి నుంచి ఉంది. ఆయన ఐడియల్ బ్రెయిన్ డిస్కషన్ బోర్డులో 2001-2లో పోస్టింగ్లు వేసేవాడిని. ఇప్పుడు నా సినిమాలకి ఆయన రివ్యూ రాస్తున్నారంటే దిస్ ఈజ్ మై అచీవ్మెంట్. సో అందరికీ కూడా సో ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్లో ఏదన్నా మాట్లాడినా మీ అందరికీ ఇక్కడ అప్పుడప్పుడు యాంకర్లు అది పిలుస్తుంటారు బ్రాండ్ అని. నాది బ్రాండ్ కాదు, మీతో ఉన్న బాండ్ అంతే. ఐఎమ్ నాట్ ఎ బ్రాండ్. ఎందుకంటే ఎస్కేన్ అనేవాడు ఏం కాదు, ఒక మిడిల్ క్లాస్. మా నాన్నగారు రైల్వే పార్సల్ సూపర్వైజర్. నేను ఈరోజు ప్రొడ్యూసర్గా ఉన్నానంటే ఒక గీతా ఆర్ట్స్, ఒక యూఏ క్రియేషన్స్, ఒక మైత్రి అందరూ కూడా నన్ను నమ్మి నీ వెనకాల మేము ఉన్నాం, నువ్వు ఏ జర్నీ చేసినా అని. అలాగే నా వెనకాల డైరెక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ మారుతి, రాజేష్, రవి లాంటి వాళ్ళు ఉండబట్టి నేను ఎక్కడ ఉన్నాను. కానీ లేకపోతే నేను చాలా సాధారణమైన వ్యక్తిని. నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన అందరికీ, అలాగే నా సినిమాలు చూసి టిక్కెట్ కొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ. బికాస్ ప్రేక్షకులు లేకపోతే ఎవ్వరూ లేరు. దే ఆర్ నాట్ టేకెడ్ ఫర్ గ్రాంటెడ్, దే ఆర్ మోస్ట్ వాంటెడ్. ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఎవ్వరూ లేం. అందుకే ఎప్పుడైనా ఎవరైనా నిర్మాతలు ఒక ప్రేక్షకుడి మీద ఇది మాట్లాడినా నాకు చాలా ఇదేస్తుంది. ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే మీది డబ్బు కాదు, మీరు పెట్టే టైం. ఆ టైం ఎఫర్ట్కి ఈ సినిమా మీకు రెండింతలు వెళ్ళేటప్పుడు హాంట్ చేస్తానే ప్రామిస్ మాత్రం మా టీం తరపున నేను సవయనంగా చేస్తున్నాను. ఇది హానెస్టీ, నిజాయితీతో చేస్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ 3 ఏళ్ల తర్వాత, అంటే నాకు వెంటనే సినిమాలు చేయడం మాకు ఎవ్వరికి రాదు. మనసు పెట్టి తీసిన సినిమా, కిరణ్ అబ్బవరం గారు నమ్మిన సినిమా. ఆయన కేరామ్ తర్వాత ఆయన సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమా కంటిన్యూ చేస్తేనే నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, అరుస్తున్న అందరికీ కూడా లవ్ యూ. స్రవంతి ఈజ్ ఫ్యామిలీ. బేబీ సినిమా చేసేటప్పుడు డబ్బులు లేకుండా ఉన్నప్పుడు చాలామంది యాంకర్లు ముందు స్టేజ్ ఎక్కడానికి ముందే డబ్బులు అడిగేవాళ్ళు. ఆవిడ లేదండి మీ దగ్గర డబ్బులు లేవు కదా, మీకు సినిమా హిట్ అయితే ఇవ్వండి అని చెప్పి ఫ్రీగా నాకు ఒక 5-6 అంటే మనకేమీ లేనప్పుడు ఎవరున్నారో వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు బోల్డ్ అన్ని డబ్బుల్ని సంపాదించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్ తాను మాత్రమే ఎదగడం కాదు, తన చుట్టూ ఉన్న 10 మందిని ఎదిగేలా చేసే గొప్ప మనసున్న రాజావారు మా కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అల్లు సినిమాస్లో ఫస్ట్ ఆ డాల్బీ స్క్రీన్ మననే లాంచ్ చేసినప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సినిమా అక్కడ విజువల్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు. చిన్న విషయం కాదు, వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి లేదు ఇక్కడ చేద్దామని చెప్పి, అలాగే మీడియా వారందరికీ దూరమైనా సరే ఇంత దూరం వచ్చి ఓపిక్గా ఈవెంట్ ఇంతసేపు అంతా ఇక్కడ కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ధీరజన్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ధీరజ్ అన్న సక్సెస్ మీద సక్సెస్లు కొట్టాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా విశ్వాస్ భయ్య, ఇంక మా గురించి మేము ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడి మొత్తం ఇది 5వ సినిమా, ఖచ్చితంగా మళ్ళీ హిట్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య. ఎప్పుడు నా మీద అంటే కొన్ని సినిమాల్లో మనకు ఉంటుందండి ఒక ఫీలింగ్, సరే ఇప్పుడు నేను ఎంత పెద్ద యాక్టర్నా, ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది పక్కన పెడితే, కొంతమంది మనతో ఉంటే
మనం ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా వస్తుందిరా, మన కోసం ఎఫర్ట్స్ పెడతారా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అది నాకు విశ్వాస్ భయ్ ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. మొన్న అదే మాట రవి అన్న అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య. అలాగే ఎడిటర్ సంతోష్ బ్రో, మొన్ననే ఫస్ట్ టైం సెట్లో చూసినట్టు చెప్పాను, ఏంటి భయ్య ఇంత స్మార్ట్గా ఉన్నావు అసలని. చాలా అంటే తను ఈ టీం అందరూ కలిసి ఒకరినొకరు పుష్ చేసుకుంటున్నారనమాట. తను ఎడిటింగ్ చేసి తను చెప్పిన విధానం కానీ సీన్స్ ఎలా వచ్చినాయని చాలా మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుందనమాట. థ్యాంక్ యూ సంతోష్ బ్రో, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. భాస్కర్ అన్న, ఇదిగో ఎప్పుడు కంగారుగా సెట్లో ఒక వ్యక్తి అటు ఇటు పరిగెడుతూ నేను ఏమైపోతానో అనుకున్న వ్యక్తి ఎవరైనా అయితే భాస్కర్ అనే సెట్లో పాపం అంతా. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఇంతకుముందు మా స్టెప్స్ వేసాం, ఇది చాలా కూల్గా కదలాలా కాలు వద్దా అన్నట్టు కదిలిచ్చారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆనంద్ శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ సార్. సింగిల్ కార్డ్ నేను పాటలన్నీ విన్నాను, దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, అంత బాగా రాసినందుకు. వెరీ వెరీ ఎగ్జైటెడ్, ప్రతి పాట విన్నప్పుడు నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. విప్లవ్ బ్రో, థ్యాంక్ యూ. విప్లవ్ కట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా టీజర్ కట్ కానీ ట్రైలర్ కట్స్ కానీ సినిమా ఎడిట్ కానీ మా ఫస్ట్ మేము ట్రావెల్ అయిన వ్యక్తి రాజావర్ రాణి గారు, థ్యాంక్ యూ. ఇలా అసోసియేట్ అవ్వడం చాలా బాగుంది. ఇంకా అలాగే మా మహేంద్ర బ్రో కానీ నరేష్ బ్రో, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. చాలా లైవ్లీగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంతా సెట్లో మొత్తం అంతా. ఇంకా మా గౌరీ, అసలు మా నివి అంటే ఈ సినిమా క్యారెక్టర్ చేస్తున్నంతసేపు ఎదుటమ్మాయి నిజంగా ఒక దేవతలా ఉండాలన్నమాట. క్యారెక్టర్ నిజంగా నేను ఏదైనా బిహేవ్ చేసే విధానం వాటికంటే ఇంకా నేను ఒక అమ్మాయిని ఒక దేవతలా చూడాలి. గౌరీ సపోర్ట్ చేసిన విధానం కానీ పక్క నుండి ఎలా చేద్దాం ఏంటి అంటే ప్యూర్ లవ్ స్టోరీ కదా. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది. రేపు మీరు చూడబోతారు స్టీవెన్ నివి అన్నది ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ గౌరీ. ఇంకా మా రవెన్న ఒక్క నిమిషం. అంటే నాకు ఇది 12వ సినిమా. ఇది సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మంచి సినిమాలు చేస్తున్నాం, కొన్ని సినిమాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతున్నప్పుడు సెట్లో రోజు సరే ముందు స్క్రిప్ట్ అంతా చెప్పేశాడు, అదిరిపోయింది, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. రోజు మార్నింగ్ సెట్కి రాగానే రవెన్న ఎక్కడన్నా పెన్ను పేపర్ పట్టుకున్నాడంటే నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. అంటే అప్పుడప్పుడే వేడిగా దోశ కదా కుక్ చేసుకొని వచ్చినట్టు ఏదో డైలాగులు రాసుకొచ్చింటాడు, అదిరిపోద్దని ఆ పేపర్ తీసుకొచ్చి నా దగ్గరికి సీన్లు చెప్తుంటే లిటరల్లీ సినిమా మీద నాకు ఇంకా ప్రేమ పెరిగేది మీ వల్లనే రవెన్న. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందితో వర్క్ చేసేటప్పుడు మనకి అంటే సినిమా అంటే అందరం ఇక్కడికి పిచ్చితో వస్తాం, సినిమా ఇంకా బాగా చేయాలని. కొంతమందితో ట్రావెల్ చేసేటప్పుడు ఈక్వల్ వేవ్ లెంత్ దొరికినప్పుడు వాళ్ళ రైటింగ్ మనల్ని ఎగ్జైట్ చేసినప్పుడు మనకు ఫీలింగ్ కలుగుతుంది. నాకు రవెన్నతో వర్క్ చేస్తున్న ఎవ్రీ డే ఎంత ఎగ్జైట్ అయిపోయానంటే ఆ సీన్ రైటింగ్ తీసుకొని డైలాగులు రాస్తే ఏంది ఇలా రాసేసాడేంటి, నా ఇంత బాగా రాసాడేంటి అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్తో యాక్ట్ చేశాను ఈ సినిమా అంతా. అది రేపు మీరు చూడబోతారు. రవెన్న గురించి ఇందాక సారులు రాజేష్ గారు చెప్పినట్టు ఓకే మేము మాట్లాడే మాటలు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తాయో తెలియదు కానీ యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ టీఎఫ్ఐ. ఐఎమ్ ష్యూర్ రవెన్న రేపు ఈయన సంభాషణలు కానీ ఈయన సీన్స్ కానీ ఈయన డైలాగులు కానీ రేపు ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళందరికీ ఏంట్రా ఎవరు రాయుడు ఇంత బాగా రాశారేంటి ఏంటి అని రాజేష్ గారి గురించి కానీ రవెన్న గురించి కానీ మళ్ళీ వెనకాలకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ రవెన్న, థ్యాంక్ యూ. ఇంకా మా ఎస్కేఎన్ గారు గురించి దూరం నుంచి చూసేటప్పుడు అరే చాలా చలాకీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి చాలా యాక్టివ్గా ఉన్నాడు, తిరుగుతున్నారు అనిపించేది. ఆయనతో సినిమా చేస్తూ ఆయన దగ్గరగా చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా సెన్సిటివ్ వ్యక్తి అనమాట. అంటే సెట్లోకి వచ్చి సినిమా జరుగుతుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేదానికన్నా ఆయన నాతో ఈ 70 రోజుల పరిచయంలో ఎప్పుడు కలిసినా ఆయన అనే మాట ఏంటి అంటే అవన్నీ కాదు భయ్య, మనం సినిమా హిట్ కొట్టాలి, మనం ప్యాషన్తో వర్క్ చేయాలి, మనం చాలా పెద్ద హిట్ కొడితే కానీ మన సినిమా బయటికి రావద్దు, దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు అని చెప్పి ఎంత మోటివేటెడ్గా ఉంటాడంటే అది మాకు కూడా యాజ్ యాక్టర్గా కానీ మాకు చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చేదనమాట. మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు గుర్తుందా సాంగ్ మేము తీసేసాము, ఆ లిరికల్ వీడియో అన్నప్పుడు మనీ సార్ బాగుంటుందని రాజేష్ గారు అండ్ రవెన్న వీళ్ళందరూ ఆలోచించినప్పుడు మళ్ళీ వెళ్దామంటే లిటరల్లీ లిరికల్ వీడియో కోసం మళ్ళీ వెళ్ళి సెట్ వేసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అసలు
నేను ఆ రోజు ఎస్కేఎన్ గారితో అదే అన్న ఒక లిరికల్ వీడియో కోసం మళ్ళీ ఇంత ఖర్చు అంటే లేదు, కాంప్రమైజ్ అయితే లేదు. మనం సినిమా డెలివరీ చేస్తున్నామంటే ఇన్ని రోజులు వెయిట్ చేసింది రేపు కొట్టాల్సిందే, దానికోసం ఎన్నిసార్లైనా చేద్దాం, ఏమైనా చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఆయనతో అసలు సెట్లోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో మంచి ఫుడ్ తీసుకొస్తారు, భయ్యా ఏం తింటారు భయ్యా అది ఇది అని చెప్పి. నాకు ఇంకా గుర్తు, ఒక రోజు బిర్యానీ తీసుకొని తినిపిస్తే అది ఏదో తిన్నాను బాగుందని అనగా లేదు చల్లగా అయిపోయిందని నెక్స్ట్ డే హాట్ బాక్స్లో పెట్టుకొని మరీ తీసుకొని వచ్చి చాలా ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని ఇంత వ్యాస్ట్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజేష్ గారు, ఫస్ట్ నాకు రాజేష్ గారు కాల్ చేసి ఇలా సార్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి కథ విందాము అంటే ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఎందుకంటే ఆయన బేబీతో ఏం చేశారో మనం చూసాము. సార్ విందాం సార్ అన్నాను, రాగానే కూర్చున్నారు, రవీణ నరేట్ చేశారు, కథ అంతా అయిపోయింది. కథ వినగానే నాకు అర్థమైపోయింది ఇదేదో చాలా గట్టిగా ఉండబోతుంది అని. అండ్ నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. నేను కొంచెం ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అది ఇది చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్. ఎప్పుడో నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారిలో కొంచెం సెటిల్గా చేశాను. ఇది సెటిల్ క్యారెక్టర్, నాకు కొత్తగా ఉంటుంది, చేద్దాం ట్రై చేద్దామని ఎగ్జైట్ అయ్యాను. నాకు ఫస్ట్ రీజన్ సాయిరాజ్ గారు నాకు చెప్పగానే లేదు ఆయన గురించి నేను దగ్గరగా ఆయన గురించి విన్నది కానీ లేకపోతే ఆయన ప్యాషన్ చూసింది కానీ ఈయన సినిమా వదలడు, ఈయన పేరు పడుతుంది సాయిరాజ్ అనే ఒక పేరు పడుతుంది అని అంటే సినిమా వదలడు, ఖచ్చితంగా సినిమాని ఖచ్చితంగా హిట్ అయ్యేలా చేస్తాడు, తపన పడతాడు అని చెప్పి నేను ఏమీ ఆలోచించకన్నా ఆయన చెప్పినట్టే ఫస్ట్ డే ఏ రోజు అయితే నేను ఈ సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు సార్, యాజ్ యాక్టర్గా నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను, ఎవ్రీథింగ్ యూ టేక్ కేర్, నాకు నమ్మకం ఉంది మీ మీద అన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు చెన్నై లవ్ స్టోరీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారు, ఎంత గట్టిగా వెళ్తుందనేది నేను చూస్తున్నాను. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సాయిరాజ్ గారు. ఇంకా మణి శర్మ గారు, నాకు తెలిసి ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయండి. రేప్ 7 బిట్ సాంగ్తో కలిపా. ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉంటాయండి. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలాగే మీరు థియేటర్లో అందరూ కూర్చొని చెన్నై లవ్ స్టోరీ సినిమా చూస్తుంటే ఆ పాటలు వచ్చినప్పుడు మీరందరూ నాకు తెలిసి హమ్ చేసుకుంటూ ఉంటారు. నాకు అనిపించేది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన రోజుకి ఆ పాటకే మీరు అందరూ హమ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య రిలీజెస్ అనేది పెట్టారు కదా, కొంచెం పాటల కోసం మళ్ళీ మనం థియేటర్కి వెళ్ళి రిలీజ్ అయినప్పుడు పాటల్ని మనం అందరం వైబ్ అవుతున్నాం కదా. నన్ను నమ్మండి, ఈ సినిమా మీరు ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక షోకి మళ్ళీ పాటల కోసం మ్యూజిక్ కోసం పరిగెడతారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయిన రోజు అది మణిశర్మ కాన్సెప్ట్లా తయారవుద్ది. మణిశర్మ గారి ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మణిశర్మ గారి ఫ్యాన్స్ అందరూ అలర్ట్ అయిపోండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు బి మనీ గాడ్ కాన్సెప్ట్ అంతే. మళ్ళీ సినిమా చూస్తారు. నేను పాటలు విని మా టీంలో అందరికీ గొడవ అనమాట, మీకు ఏ పాట నచ్చింది, నాకే పాట నచ్చింది, నాకు ఓ పాట అంటే ఆయనకి ఇంకో పాట అంటారు, ఈయనకి ఇంకో పాట అంటారు, ఇవన్నీ డిస్కషన్. కానీ హ్యాపీ థింగ్ ఏంటంటే నాకు మనీ సార్కి ఒకే పాట నచ్చింది, అది మేము ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇదిగో నాకు గౌరీని అడుగుతున్నాను, గౌరీ నాకు ఏదైనా ఒక సెంటెన్స్ ఇవ్వ గౌరీ, ఏదో ఒకటి లాస్ట్లో చెప్తాను, నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఏదో ఒకటి అంటే. గౌరీ ఇచ్చింది, ఇది గౌరీ ఇచ్చిందే చెప్తాను. ఈ పాట గుర్తుందా కానీ ఈ సినిమా మాత్రం మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే నాకున్న నాలెడ్జ్ కొద్దీ ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. చెన్నై లవ్ స్టోరీ దాంట్లో యాడ్ అవబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొంతమందికి అనిపించవచ్చు ఏంట్రా చెన్నై లవ్ స్టోరీకి ఒక గ్లిమ్స్తోనే ఇంత హైప్ వచ్చేసింది, చెన్నై లవ్ స్టోరీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అది ఇదని. మీరు వెయిట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదండి, నేను ఎక్కడ హైప్ పెంచట్లేదు, నేను చాలా తక్కువగా చెప్తున్నాను. ఈ సినిమాలో ఉన్న రైటింగ్ కానీ నేను చాలా అంటే చాలా కాన్వర్జేషన్స్కి మీకు రేపు థియేటర్లో ఎగ్జైట్ అవ్వబోతున్నారు. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీ అందరిలానే నేను వెయిట్ చేస్తున్నాను. స్టీవెన్ శంకర్ ఈజ్ పర్సనల్ టు మీ. ఆ రోల్ చేస్తున్నప్పుడు వెరీ ఎగ్జైట్ అయిపోయాను నేను. అండ్ ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. సార్ ఎస్కేఎన్ గారు తొందరగా దింపేయండి సార్. ఈ పాటగాడి అందరూ పెడుతుంటే ఇవన్నీ కాదు మాకు సినిమా దింపేయండి అందరూ అని అడుగుతున్నారు, త్వరగా దింపేయండి సార్. అండ్ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ హ్యాపీ అండి, మీ అందరికీ పాట నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అభిమానులందరి తరఫు నుంచి చిన్న రిక్వెస్ట్, గౌరీప్రియ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు కలిసి ఆ గ్లిమ్స్లో ఉన్న ఆ మ్యాజిక్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుందని. కాదు, డైలాగ్ చెప్పమంటున్నాం అంతే.
ఓకే, సో గౌరీప్రియ గారిని అండ్ కిరణ్ గారిని ఆ డైలాగులు ఇక్కడ చెప్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, బేబీ సినిమా చూసావా? మొదటి ప్రేమకు మరణం లేదు, అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాశారు కదా, రాయలేదా? ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే నరకం. మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రేమలన్నీ మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే మనందరి ప్రేమ కథలు తల్లి ప్రేమ దగ్గర అయిపోవాలి కదండి. అమ్మే కదా మన ఫస్ట్ లవ్. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి, వాళ్ళందరికీ అవి మొదటి ప్రేమలు అయితే కాదు కదా. తమ్ముడు, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మన కోసం వెయిట్ చేస్తుంది అని. ఉన్న చోట కాసేపు కదలకుండా అలాగే కూర్చుంటే కాలు కూడా తిమిరెక్కుద్ది, మనసు కూడా అంతే. ఒక్కసారి కదిపి చూడండి, దాని అంతటికి అదే పరిగెడుతుంది. సరేనా? ఇదో తొలి ప్రేమేం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.